బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల సాధిక బాధలను తెలుసుకుని పట్టణ అభ్యున్నతి కొరకు ఎంతగానో కృషి చేస్తూ పట్టణంలోని అభివృద్ధి పనులకు గాను 3 కోట్ల రూపాయలు నిధుల్ని 2 ప్యాకేజీలుగా 1,12,00,000, 1,08,00,000 చొప్పున బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు నిధుల్ని జీఎస్టీతో కలిపి 3 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించేందుకు ఎంతగానో కృషి చేస్తే ఇప్పుడు మాకే సమాచారం ఇవ్వకుండా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఎలా పనులు ప్రారంభిస్తారంటూ బద్వేల్ టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం ప్రోటోకాల్స్ ప్రకారం మాకు ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తెలుగు గంగ కాలనీలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న పట్టణ అధ్యక్షుడు వారి అనుచరుల వర్గంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని డి సుమంత్ ఫోన్లో మాట్లాడారు. నిరంతరం ప్రజల కోసం శ్రమించేది మేమైతే మాకు ఎలా సమాచారం ఇవ్వకుండా మీ ఇష్టానుసారంగా మీరు పనులు ప్రారంభిస్తారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు మేము ఎప్పుడు అడ్డం కావదని, అదేవిధంగా ప్రోటోకాల్స్కి విరుద్ధంగా ప్రవర్తిస్తూ మీ ఇష్టానుసారంగా మీరు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోయేది లేదని వారు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వాలిటీతో చేస్తాం. ఏ కూరైనా కొట్టుకొని ఏమైనా చేసుకోండి. అవును సార్, స్పెషల్ ఆఫీసరు ఈమన్నారు, మేము కాదనడం లేదు సార్. కంటాడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. పార్టీ అధ్యక్షులు తెలియకుండా మీరు ఎట్ట వర్కులు కావాలని మమ్మల్ని అడుగుతున్నారా? అనే మీకేమో లేదని చెప్పని ఒక కాగితం రాసి ఉన్నాం. మేము చెప్పాల్సిన అవసరం లేదని చెప్పండి. ఎవరు పుల్లం పెట్టాడు ఎల్లం పెట్టాడు మాకు తెలియదు కదా. మీరు తెలపండి మమ్మల్ని. అయితే నీ వర్కులు ఇక్కడ పార్టీ అధ్యక్షుడు ఆపుతాడు. ఆయన పిలుచకుండా మీరే టెంకాయలు కొట్టుకుంటానంట. ఆయన ఉండడా లేదా, మీకు అవసరం లేదా అని చెప్పండి. అతను మెసేజ్ పెట్టండి మీ ఫోన్లు ఎత్తకుండా ఉంటే. మీ ఫోన్లు చేయకుండా అతనికైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కంటాట అతను పుల్లంపేట, అతను పద్దెళ్ళు కంటాట కూడా ఉండరు. ఆ కంటాడితో మాకు పని లేదు. వర్క్ ఎవరైనా వేసుకోవచ్చు. లెస్ వేసుకుంటే మున్సిపాలిటీకి ఆదాయము, మేము కాదన్నాంలే. అతను వచ్చి మేము అవసరమా లేదో కనుక్కోండి. మాకు ఇంటర్వ్యూస్ ఇచ్చాడా ఈడ, అతనే వచ్చి పని చేసుకోండి. అతను పని చేసుకోండి, మాకే అభ్యంతరం లేదు. సుబ్బారెడ్డి వచ్చి పని చేయమని మాకే అభ్యంతరం లేదు. మేము కనుక ఉంటాం, దగ్గర నుండి చేపించాం. సుబ్బారెడ్డి అనే వ్యక్తి వచ్చేసి ఈ 2,20,00,000 వరకు చేయమనండి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము కనుక ఉంటాం. మున్సిపాలిటీ అధ్యక్షులు ప్రతి ఒక్క వార్డులో కార్యకర్తలు చూడుకొని పోతే అతనే రమ్మానండి. మా తల్లి సంప్రదించడా? మాతో సంప్రదించే అడగండి. మాది అవసరం లేదంటే ఇదే పరిస్థితి. మీరు అతనికి మెసేజ్ పెడతారు, వాట్సాప్ కాల్ పెడితే ఏం పెడితే మాట్లాడుకోవచ్చు. ఇట్టయితే పని చేయడానికైతే ఇబ్బందికరం పరిస్థితి. దాదాపు 35 వార్డుల నుంచి అందరూ లీడర్లు వచ్చుండ్రు, అందరూ ఇన్ఛార్జీలు వచ్చుండ్రు, అందరూ బూత్ కన్వీనర్లు ఉంటారు, అందరం వచ్చున్నాం సార్. అతనికైతే చెప్పేసి మీ డ్యూటీగా చెప్పండి. ఈ చేసే పనులు మేము అడ్డుకోవడం మా ఉద్దేశం కాదు. మేము చేస్తున్నామని మా ప్రజలకు, మా కార్యకర్తలకు తెలియాలి కదా. ఎవరో గన్నయ్య వచ్చి చేసుకోకపోతే టెండర్లు ఎస్టిమేషన్ వేయించింది మేము, టెండర్లు పిలిపించింది మేము. సో కాంపిటీషన్ మీద ఎవరైనా వేసుకోవచ్చు, ఎవరికైనా చేయొచ్చు. దాని గురించి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ వర్క్లు మేము చేస్తున్నాము. సో సో దట్ ఈస్ మై పాయింట్. రాజకీయ నాయకుడు ఎల్ఆర్ఆర్స్ గ్రాంట్ అని 3 కోట్లు నారాయణ సార్ కాడిపై నేను రితీష్ అండ్ ఆందోళనపై 3 సార్లు తిరిగితే స్పెషల్గా ఫండ్ ఇచ్చింది మన మున్సిపాలిటీకి. 2-3 మున్సిపాలిటీకి మన జిల్లాలో సంజీ మున్సిపాలిటీ ఇక్కడికి రాలి ఆ గ్రాంటు వర్కులు పెట్టించేసి వార్డు వైడు ఇవ్వాలని ఒక ప్యాకేజీగా పెట్టించేసి లెస్సులు వేసి నాణ్యతగా కండక్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో ప్యాకేజ్ మూలకంగా పెట్టేసి వర్కులు పిలిచిచ్చారు. ఇది స్పెషల్ గ్రాంట్ కింద వచ్చింది. స్పెషల్ గ్రాంట్ ఎన్ని కోట్లు మంజూరు అయింది? 3 కోట్లు జీఎస్టీతో కలిపి మొత్తం 3 కోట్లు. దాంట్లో జీఎస్టీ ఉంటుంది, ఇంక్లూడింగ్ జీఎస్టీ. అది మనం ఎస్టిమేట్ కాస్ట్ వచ్చేసి 2,25,00,000. 10 జీఎస్టీకి పోయింది. దాంట్లో ఒక 20 లక్షలు పైప్ లైన్కి ఏదో అడ్జస్ట్ చేసాం. అది సెపరేట్ టెండర్ పిలిచిన అది అయిపోయింది. ఇది ప్యాకేజ్ కానీ టెండర్ చేసి టెండర్ అనేది ఎవరైనా సహజం వేయచ్చు, ఎవరికైనా అప్పుదారులు. స్పెషల్ గ్రాంట్ కింద మొత్తం 30కి వచ్చింది. ఏడ అవసరాన్ని బట్టి పెట్టినాం. ఏడ డ్యామేజ్గా ఉన్నాయా. గత ప్రభుత్వంలో వచ్చిన 70 కోట్లు ఎనికిపోవడంతో శివానగర్గా ఇంకా చాలా పరిస్థితి అభిమానంగా ఉంది. వాటిని కూడా ప్రతి ఒక్క వార్డులో పనిచేయాలనే ఉద్దేశంతోనే వార్డు 10 లక్షలు 20 లక్షలు కలవట్లు అనేది చిన్న ఏడాది పెద్ద డ్యామేజ్ ఉండే కానీ దృష్టిలో పెట్టుకొని ప్రయారిటీ ప్రకారం దానికి పెట్టినవి. ఇవి వచ్చేసి 15 నుంచి 16 వార్డులు 18 వార్డులకు ఇది కన్ఫర్మ్ అయింది. 20 గ్రాంట్ 20 చోట పెట్టినాం. 35 వార్డుల్లో స్టార్ట్ అయిన వర్కులు 35 వార్డుల్లో స్టార్ట్ అయ్యాయి. 10 లక్షలు కానీ 5 లక్షలు కానీ 20 లక్షలు కానీ. అది దీన్ని మేము ప్యాకేజ్ కింద పెట్టిన తర్వాత ఎవరో సుబ్బారెడ్డి అంట పుల్లంపేట అతను టెండర్ వేసిండు. ఓకే 6.5% లెస్ చేసిండు. 6.5% వేసి మనకు 15 లక్షలు గ్రాంట్ అమౌంట్ మిగిలితే ఇంకొకరికి పెట్టుకోవచ్చు. సంతోషం మనకు. కాబట్టి మేమనేది ఏంటంటే టౌన్ అధ్యక్షుడిగా నేను ఉన్నప్పుడు మేము ఒక గ్రాంట్ తెచ్చే బాధ్యత మాకు. వర్క్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు. అది నామినేషన్ కింద ఇచ్చే మా కార్యకర్తలకు ఇంకొకరికి ఇచ్చుకోవచ్చు. కానీ టెండర్కి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎవరైనా వేయచ్చదని ఆయన చేసిండు. వచ్చిన తర్వాత ఇక్కడ మున్సిపాలిటీ అధ్యక్షుడు ఇన్ఛార్జో ఎవరో కొంటారు
వచ్చి సంప్రదించేది మా సార్ టెంకాయ తీసుకోకపోతే మేము వాటర్ లేకపోయినా ఇంత గ్రాండ్ తెచ్చినా మీకు తెచ్చినా తెలుపుకుంటాం మేము. అది లేకుండా నువ్వు ఆయన ఏమన్నా పొలంపేటలో కూర్చొని ఉంటే ఏడవుతుంది అది సార్.